జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం రోజు వృశ్చిక రాశి వారు చాలా వరకు ఊరట కలిగించే శుభ ఫలితాలనే పొందుతారు. ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ఆర్థిక పరంగా, అలాగే వ్యవహారాల పరంగా అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ రోజున తప్పకుండా ఇంటర్వ్యూలకు వెళ్ళండి. 80% వరకు సక్సెస్ పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. అలాగే ఉద్యోగ మార్పులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభిస్తాయి. ముఖ్యంగా ఈరోజు మీరు ఏ పని చేసినా బాగా ఆలోచించి చేస్తారు. ఆవేశం మరియు కోపం తక్కువగా ఉంటాయి. ఓపిక ఎక్కువగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీ మంచితనాన్ని అందరూ గుర్తిస్తారు. అంతేకాదు మీ పట్ల పొగడ్తల వర్షం కురిపించే ఛాన్స్ కూడా ఉంది. ఆర్థిక పరంగా సేవింగ్స్ అన్నీ మీకే అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు కొంచెం చేతికి అందే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు రాత్రికి మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. ఈ శుక్రవారం రోజు వృశ్చిక రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి పంచమి. ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. నక్షత్రం మఖా నక్షత్రం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 7:35 నుండి 8:30 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 1:50 నుండి 2:30 వరకు. ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం వివాహాలకు, గృహప్రవేశాలకు, వాహన కొనుగోళ్లకు, అగ్రిమెంట్లకు, వ్యాపార చర్చలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ శుక్రవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ఒక పీచు తీయని కొబ్బరికాయను 3 ఆకులు 2 వక్కలు పెట్టి దక్షిణ తాంబూలంగా ఒక ముత్తైదువుకు ఇవ్వండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజు మఖా నక్షత్రం వచ్చింది కాబట్టి ఎవరైతే పితృదేవతలను యథాశక్తిగా ఆరాధన చేస్తారో వారికి తప్పకుండా పితృదేవతలు వరాల వర్షం కురిపిస్తారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా పితృదేవతలకు సంబంధించిన స్తోత్రాలను పారాయణం చేయండి. పితృదేవతల యొక్క ఆశీర్వాదం పొందండి. ఈ శుక్రవారం రోజు ఓం వాగ్దేవ్యై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన సమాచారం పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.